ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 354వ నామం గరుడ ధ్వజ. అంటే గరుత్మంతుడి చిహ్నం ధ్వజంగా కలిగిన వాడు గనక పరమాత్మని గరుడ ధ్వజ అన్నారు. గరుడు ఎలాంటి స్వరూపుడు అంటే, ఎటువంటి వాడు అంటే వేదస్వరూపుడు. గరుత్మంతుడు వేదస్వరూపుడు. ఆయన వేగం మహావేగం. ఆయన మహావేగంతో ప్రయాణం చేస్తాడు. ఆయన విజ్ఞానమూర్తి కనుక అటువంటి గరుడు ధ్వజంగా కలిగిన మహావిష్ణువు గనక ఆయన్ని గరుడ్ధ్వజుడని శంకరాచార్యుల వారు వ్యాఖ్యానించారు. పరాశర భట్టరు సత్యసంధులు కూడా ఈ అర్థాన్ని వ్యక్తీకరించారు. ఉపాసకులు ఓం గరుడధ్వజాయ నమః అని స్వామిని భావన చేశారు. అంటే ఇప్పుడు గరుత్మంతుని చిహ్నం ధ్వజంగా కలిగిన వాడు గరుధ్వజుడు అన్నారు. గరుత్మంతుడంటే వేదస్వరూపుడని, మహావేగవంతుడని చెప్తూ ఇంకా విజ్ఞానమూర్తి అన్నారు. కనుక అటువంటి గరుత్మంతుడు ధ్వజంగా కలిగిన విష్ణువు కనుక ఆయన్ని గరుడధ్వజుడు అన్నారని చెప్పారు. ఇంకా అర్థం తెలుసుకుందాం. జీవ ప్రజ్ఞ సర్పం లాంటిది. జీవ ప్రజ్ఞ ఒక సర్పం లాంటిది. స్వార్థ బుద్ధి గల మనస్సు మరి దాచి ఉంచటాన్ని, రహస్యాన్ని కోరుతుంది. అంటే మూలాధారంలో కలిగినటువంటి జీవ ప్రజ్ఞ సర్పం వంటిది. అది పరమాత్మ యొక్క అంతర్భావిత్వాన్ని అణువుల రూపంలో, భౌతిక వస్తువుల రూపంలో పుట్టలో వలె దాస్తుంది. అంటే జీవప్రజ్ఞ ఎటువంటిది అంటే సర్పం లాంటిది జీవుని యొక్క ప్రజ్ఞ. అది స్వార్థ బుద్ధి గల మనస్సు దాచి ఉండటాన్ని, రహస్యాన్ని కోరుతుంది. స్వార్థ బుద్ధి గల వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క మనస్సులో విషయాలు ఎవరికి తెలియకూడదు అనుకుంటారు, రహస్యంగా ఉండాలి అనుకుంటారు. ఎందుకంటే ఆ స్వార్థం బయటపడుతుందని. అది మూలాధారంలో ఉన్నటువంటి జీవప్రజ్ఞ సర్పం లాంటిది. ఈ జీవప్రజ్ఞ ఎక్కడుంది? మూలాధారంలో ఉంది. అది మరి పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు కదా. ఆ పరమాత్మ యొక్క అంతర్యామిత్వాన్ని అణువుల రూపంలో, భౌతిక వస్తువుల రూపంలో పుట్టలో వలె దాస్తుంది. అంటే ఈ అంతర్యామిత్వం అంటే అంతటా నిండి ఉన్నటువంటి ఆ చైతన్యము, పరమాత్మ యొక్క చైతన్యాన్ని అణువుల రూపంలో అంటే భౌతిక వస్తువుల రూపంలో పుట్టలో లాగా దాస్తూ ఉంటుంది. మూలాధారంలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఊర్ధ్వముఖమైనప్పుడు పక్షిలాగా అవుతుంది. పక్షిలాగా అంటే పైకి ఎగురుతుంది. జీవుడికి స్వార్థ బుద్ధి నశించి అటువంటప్పుడు ఈ మూలాధారంలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఊర్ధ్వముఖం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు పక్షిలాగా పైకి వెళ్తుంది. జీవుడికి అప్పుడు స్వార్థ బుద్ధి నశిస్తుంది. తోటి వారి యందు ప్రేమ మేల్కొంటుంది. మనస్సు ఏమవుతుంది? అప్పుడు ఊర్ధ్వముఖంగా వెళ్తుంది. మంచి నిస్వార్థ బుద్ధితో, మంచి మనస్తత్వంతో, మంచి ఆలోచనలతో, మంచి పనులతో ఆ జీవుడు ఆ ప్రజ్ఞ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంది. ఈ పక్షికి 2 రెక్కలు ఉంటాయి కదా. ఆ 2 రెక్కలే ఊపిరితిత్తులు. మానవుడికి, జీవుడికి ఊపిరితిత్తులుగా ఉన్నాయి. ఆ రెక్కలాడించటము
మరి పక్షి రెక్కలు ఆడిస్తేనే ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంది. అలాగే ఈ జీవుడికి ఉన్న ఊపిరితిత్తులు రెక్కలుగాను, ఆ రెక్కలు ఎగరటమే ఏమిటి అంటే శ్వాసగాను చెప్తున్నారు. మరి పరమాత్మ ఎక్కడుంటాడు? ఆ గరుత్మంతుడి మీద ఉంటాడు. అలాగే ఇక్కడ ఈ పక్షి వీపు మీద పరమాత్మ కూర్చుని ఉంటాడు కదా, అంటే ఆయన హృదయంలో ప్రేమగా అనుభవింపబడుతున్నాడు అని అర్థం. హాయిగా ప్రశాంతంగా శ్వాసని పీలుస్తూ శ్వాసయందు అంతర్యామిత్వం యొక్క జ్ఞానాన్ని పొంది ఉంటే పరమాత్మ అక్కడ హాయిగా ప్రేమగా ఉన్నాడు అని అర్థం. మానవుని వెన్నుముకే పరమాత్మకి ధ్వజం లాంటిది. ఆ ధ్వజం అన్నారు కదా, గరుడ ధ్వజుడు అన్నారు కదా, అది మానవుని యొక్క వెన్నుముకే పరమాత్మకి ధ్వజంగా ఉంది. శ్వాస తీసుకోవటం అంటే దేంతో జరుగుతుంది? ముక్కుతో జరుగుతుంది. కనుక దీనికి సంకేతంగా గరుత్మంతుడికి పొడవైన ముక్కు ఉన్నట్లుగా మనకి చెప్పబడింది. శ్వాసలో మనసు నిలిపిన వారికి నారాయణుని సాన్నిధ్యం కలుగుతుంది. ఏ ఛాస లేకుండా ఆ శ్వాస మీద ఛాస పెడితే నారాయణుని సాన్నిధ్యానికి తప్పకుండా వెళ్తారు. శ్వాస యందు మనసు నిలపటము సామాన్యమైనది కాదు. అది నిలపటము అంటే హృదయంలో మనస్సు లయం చేయటం. అంటే మనస్సు వేరుగా ఉంటే ఆలోచనల పరంపరలతో మనస్సు నిలవదు. మనస్సుకి ఎటువంటి బుద్ధి అంటే చంచలం, కోతిలాగా స్థిరంగా ఉండదు. ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి అట్లా ఎగురుతూ గంతులేస్తూ ఉంటుంది తప్ప కోతి నిశ్చలంగా ఉండదు. అలాగే ఈ మనస్సు కూడా చంచలంగా అనేక విషయాల మీద గంతులేస్తూ ఉంటుంది తప్ప ప్రశాంతంగా ఉండదు. అటువంటి మనస్సుని లేకుండా చేయాలి అంటే ఆలోచనలు దాని యొక్క లక్షణం ఆలోచనలు కనుక ఆ మనస్సుని ఆలోచనల యందు బయటికి పోనివ్వకుండా, బాహ్యంగా పోనివ్వకుండా అంతరంగా మనస్సు శ్వాస యందు గనక దాన్ని పెట్టినట్లయితే, ఆ శ్వాస యందు పెట్టినప్పుడు మనస్సు దానిలో లయమైతే పరమాత్మ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అప్పుడు మనస్సు దానిలో లయమైనప్పుడు ఏ ఆలోచనలు ఏమీ కూడా ఉండవు. అందుకని ఏ ఆలోచనలు లేని నిర్మలమైన మనస్సు పరమాత్మకి నిలయం. ఆయన హృదయంలో హాయిగా ఉంటాడు. అదే మరి మానవుని వెన్నెముక పరమాత్మకు ధ్వజం. శ్వాస తీసుకోవడమే మరి ముక్కుతో జరుగుతుంది కనుక ఆ ముక్కు దీనికి సంకేతంగా గరుత్మంతుడికి పొడవైన ముక్కు ఉన్నట్లుగా చెప్తున్నారు. శ్వాసలో మనసు నిలిపేసిన వాడికి నారాయణి సాన్నిధ్యం తథ్యం. శ్వాస యందు మనసు నిలపటము అంటే హృదయంలో మనస్సు లయం చేయటం. అంటే పనులు చేయటానికి హృదయం కారణం కావాలి, కానీ మనస్సు కాకూడదు. ఇది తెలుసుకోవటమే కాకుండా ఆచరించేవానికి మాత్రమే శ్వాస యందు మనస్సు లయమవుతుంది. ఈ విధంగా శ్వాస యందు మనస్సు లయమవటం అంటే మానవుడి బుద్ధి లోకాల్లోనికి ప్రవేశించటం. ఇదే ఆజ్ఞాచక్రం మేల్కోవటం అని చెప్పబడింది. ఈ మూలాధారము నుండి ఊర్ధ్వముఖంగా వచ్చి ఆజ్ఞాచక్రంలో మేల్కొన్నది. అంటే మనస్సులో పరమాత్మ ప్రజ్ఞను, ఈ మనస్సు పరమాత్మ ప్రజ్ఞని ధరించి వానికి గరుత్మంతుడు సంకేతంగా ఉన్నాడు. అంటే ధరించింది ఆ మనస్సులో చంచలమైనటువంటి మరి
మానవ లక్షణం పని చెయ్యని వారికి కోతి సంకేతం. అంటే మనస్సు చంచలంగా ఉంటుంది. అటువంటి ఆ మనస్సుని కోతికతో పోలుస్తారు. మహాభారతంలో నారాయణుడు రథంపై గల ధ్వజంలో గరుత్మంతుడు ఉంటాడు. నరుడైన అర్జునుడికి రథం మీద పతాకంపై కోతి ఉంటుంది. కనుకే వెంకటేశ్వర సుప్రభాతంలో పరమాత్మ ఉత్తిష్ట గరుడ ధ్వజ అని కీర్తింపబడ్డాడు. అంటే కృష్ణుడి రథం మీద గరుత్మంతుడు ఉంటాడు, అర్జునుడి రథం మీద హనుమంతుడు ఉంటాడు. అంటే ఆయన ధ్వజం మీద గరుత్మంతుడు ఉంటాడు గనక స్వామిని గరుధ్వజుడనిగా చెప్పారు. గరుధ్వజుడైన పరమాత్మ మనలో మేల్కొనాలి. అలా మేల్కొని మరి మానవ శరీరమే రథంగా చేసుకుని పరమాత్మ సృష్టిలో అణువుగా మేల్కొని జీవుని పర్యవసానం చెంది తిరిగి తన యందు తాను లయమవటమే ఇది సూచిస్తుంది. అంటే మానవుడిగా బయటకు వచ్చి బాహ్యంగా వ్యవహారాల్లో వ్యవహరించి తరువాత మళ్ళీ మనస్సుని అంతర్ముఖం చేసి ఆత్మయందు నిలిపి ఆ పరమాత్మ సన్నిధిని మనం పొందటమే ఆ పరమాత్మలో లయం అవటం. అంటే పరమాత్మ నుంచి వచ్చిన సృష్టిగా మనం వచ్చాము, మళ్ళీ ఆ పరమాత్మలోనే లీనం అవ్వాలి. అదే జీవుడి యొక్క లక్ష్యం. అందుకే నరుడు నారాయణుడు అవ్వాలి అంటారు, మానవుడు మాధవుడు అవ్వాలి అంటారు. అలా అక్కడి నుంచి వచ్చినటువంటి జీవుడు మళ్ళీ ఆయనలో కలిస్తే నారాయణుడైనట్టే, మాధవుడు అయినట్లే. అటువంటి నామాన్ని మనం గరుడధ్వజ నామం ద్వారా ఎలా పరమాత్మని లయం, ఆ పరమాత్మలో లయం ఎలా అవుతారు, మరి పరమాత్మ ఏ రూపంగా దిగి వచ్చాడు, మరి మనస్సు ఎలాంటిదో, ఆ మనస్సు చేసే పనులేంటో, ఆ మనస్సుని ఎక్కడ నిలపాలో, ఎక్కడికి తీసుకెళ్ళాలో, దేంట్లో లయం చేయాలో, ఎలా లయం చేస్తే పరమాత్మ స్వరూపుడు అవుతాడో చక్కగా ఈ నామం యందు మనకి చక్కగా తెలియజేశారు. గొప్ప నామం గరుడధ్వజ అయినటువంటి స్వామిని మనం నమస్కరించి వేడుకుంటూ, స్వామి మాలో ఉన్నటువంటి మనస్సుని స్థిరపరచి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయించి మాలో ఉన్నటువంటి ప్రజ్ఞను నీ స్వరూపంగా మారేటువంటి భాగ్యాన్ని, అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం